కష్టపడడానికి ఇష్టపడే వాళ్ళని అదృష్టం కూడా వదిలి వెళ్ళదు. కూర్చుని కన్నీళ్లు కార్చడం కంటే కష్టపడి చెమటను చిందిస్తే విజయం కూడా నీకు బానిస అవుతుంది. నింద నీకు ఆగ్రహం కలిగిస్తుందేమో కానీ నీ నిగ్రహాన్ని పరీక్షిస్తుంది. నీ గుండెను గాయపరుస్తుందేమో కానీ నీ మనోబలాన్ని చాటి చెప్తుంది. ఉలిదెబ్బకు తాళలేని శిల్పం కావడం అసంభవం. విజేతగా నిలవాలంటే ఎవరినో ఓడించడం కాదు, నిన్ను నీవు గెలవాలి. లేని గొప్పతనాన్ని ప్రదర్శిస్తే నీలో ఉన్న నిజమైన గొప్పతనం మరుగున పడుతుంది. జీవితంలో మనకు ఎన్నో ఓటములు ఎదురవుతూ ఉంటాయి, కానీ వాటికి భయపడి ఓడిపోయిన వ్యక్తిలా మిగిలిపోవడం సరికాదు. నవ్వడం మాత్రం నేర్చుకోండి. ఏడవడం మనతో ఉన్నవాళ్ళు నేర్పుతారు. అద్దం మన ముఖంలో మరకని చూపిస్తే మరకని తుడుచుకుంటాం, కానీ అద్దాన్ని పగలగొట్టం కదా. అలాగే ఎవరైనా మనలో లోపాన్ని చూపిస్తే దాన్ని సరిదిద్దుకోవాలి, కానీ వారిపై కోపం చూపకూడదు. నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగితే బాధపడే 1000 క్షణాలను తప్పించుకోవచ్చు. కోపమే మనిషి పతనానికి కారణం. మాట అన్నవాడు మర్చిపోతాడేమో కానీ విన్నవాడు ఎప్పటికీ మరచిపోడు. కాబట్టి మాట అనే ముందు ఆలోచించి అనాలి. దారిలో పడిపోతే ఎవరూ చూడకుండా లేచి నిలబడాలి. అదే జీవితంలో పడిపోతే అందరూ చూసేలాగా లేచి నిలబడాలి. అందమైన జీవితం వెతికితే దొరకదు, మనం నిర్మిస్తే తయారవుతుంది. ఆత్మవిశ్వాసం లేకపోవడం అపజయాలకు ప్రధాన కారణం. గొప్ప లక్ష్యాన్ని సాధించాలని ప్రయత్నించి విఫలం అవ్వడం నేరం కాదు, గొప్ప లక్ష్యం లేకపోవడమే నేరం. మన విద్యా విధానం జీవించడానికి ఏం చేయాలో చెబుతుంది, కానీ జీవించడం ఎలా అన్నది మనమే నేర్చుకోవాలి. జరిగిపోయిన దానిని వెనక్కి తిరిగి మార్చలేకపోవచ్చు, కానీ జరగబోయే దానిని ఖచ్చితంగా మార్చవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. అలాగే మీకు ఇందులో ఏ పాయింట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.